మనం రెండు చేతులు ఆకాశం వైపు చేతులెత్తుదాము. మన ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు నామానికి మహిమ కలుగునుగాక. ఆమెన్, ఆమెన్, ఆమెన్. హల్లెలూయా, హల్లెలూయా. కూడి వచ్చిన పరిశుద్ధులందరికీ ప్రభు అయిన యేసుక్రీస్తు నామములో అందరికీ నా వందనాలు. ఆమెన్. దేవాది దేవుని సన్నిధిలో ఉన్నాము. దేవునికి మహిమ, ఘనత, ప్రభావాలు ఆయనకే కలుగునుగాక. మరి ప్రార్థనలో పోరాటం అనే మాటను ఈరోజు మనము ధ్యానిస్తున్నాము. ప్రార్థనలో పోరాటం అంటే మనకి ఏది జ్ఞాపకం వస్తుంది? మీకు గుర్తుకొస్తుందా? మనం ప్రార్థనలో పోరాటం అనగానే ప్రతి క్రైస్తవుడికి వచ్చేది అదే. ఏది? యాకోబు దేవుడితో పోరాడాడు అన్నుంది. అయితే అదే మనకు అందరికి బాగా తెలుసు. కానీ అది కాకుండా మరి ప్రార్థనలో మీ కొరకు పోరాడుచున్నాడని అపోస్తలుడైన పౌలు మరి ఫిలిప్పీ సంఘానికి, కొలసీల సంఘానికి ఆ పత్రిక రాయటం జరిగింది. ఎవరు చూడండి, మీ కొరకు పోరాడుతున్నాడు అన్న మాటను ఈరోజు మనం ధ్యానిస్తున్నాము. కొలసీలకు రాసిన పత్రికలో మనము ఇప్పుడు ధ్యానిస్తున్న ఈ మాట మరి 1వ అధ్యాయము 7వ వచనంలో మనం చూసినప్పుడు ఎపఫ్రా, చూడండి ఎపఫ్రా, చూడండి నా వైపు చూడండి, ఎపఫ్రా మీ కొరకు పోరాడుతున్నాడు అనుంది. ఇప్పుడు జాగ్రత్త ఆలకిద్దాం. పరిశుద్ధాత్మ దేవుడు వాక్యం ద్వారా నీతో నాతో మాట్లాడుతున్నాడు. మనము పోరాడుతూ ఉండాలి. ఎపఫ్రా ఎవరితో పోరాడుతున్నాడు? దేవుడితో పోరాడుతున్నాడు దేవునితోని. ఆ పోరాటము ప్రతి క్రైస్తవుడికి ఉండాలి. ఎపఫ్రాలో ఉన్న మంచి లక్షణాలని ఇప్పుడు మనం ధ్యానిస్తూ ఉన్నాము. ఎపఫ్రా చూడండి, అపోస్తలుడైన పౌలుకి ప్రియుడుగా ఉన్నాడంట. ఎలాగున్నాడండి? ప్రియుడుగా ఉన్నాడంట. పౌలుకి ప్రియుడుగా ఉన్నాడంటే పౌలు కంటే ముందు అతడు ఎవరికి ప్రియుడుగా ఉన్నాడు? దేవునికి ప్రియుడుగా ఉన్నాడు. అంటే అంత ప్రియుడుగా, అంత ఇష్టడుగా ఆ ఎపఫ్రా దేవుడికి ఉన్నాడు. మన జీవితంలో కూడా నువ్వు ప్రియుడుగా ఉన్నావా? ప్రియుడుగా నువ్వు అంత ఇష్టడుగా నువ్వు దేవుడికి ఉన్నావా? లేదు, ఎప్పటికప్పుడే నువ్వు పరిశీలించుకొని నీవు ప్రియుడుగా ఉండకుండా, నువ్వు దేవుడికి ఇష్టడుగా ఉండకుండా ఏ లక్షణాలు నిన్ను అడ్డుకుంటున్నాయి? ఏ శరీర క్రియలు నీకు అడ్డుకుంటున్నాయి? ఏ శరీర తలంపులు అడ్డుకుంటున్నాయి? ఒక్కసారి పరిశీలించుకో. ఈరోజు చూసిన వాళ్ళు రేపు కనపడతలేదు. చాలామంది ఎలాగుంటున్నారంటే ఈ లోకంలోని మనుషులకి ఇష్టలుగా, మనుషులకి ప్రియురాలుగా ఉండటం కాదు. అన్నిట్లకంటే ఎపఫ్రా మొదట దేవునికి ప్రియుడుగా ఉన్నాడు. రెండోది, దేవుడికి మన ఇష్టంగా ఉంటే మనము అందరూ మనల్ని గౌరవిస్తారు, అందరూ మనల్ని ప్రేమిస్తారు. దేవుడికి ఎంత ఇష్టడుగా ఉంటావో అన్ని రాళ్ళు నీ మీద పడుతుంటాయి. ఎందుకు రాళ్ళు పడతాయంటే రాయి ఆ చెట్టుకి వేసి కొడతారు. ఎందుకు కొడతారో? ఆ చెట్టు మీద ఉన్న కాయ కింద పడిపోతుందేమో అని. అంతే కదా? మీరు ఎప్పుడన్నా చూసే ఉండొచ్చు, మామిడికాయలకి ఎక్కువగా కొడుతుంటారు ఊరు సైడు. ఏదన్నా తినే వస్తువు ఏదన్నా ఉంటే ఆ రాళ్ళేసి కొడుతుంటే ఆ కాయలు పడిపోతాయేమో అని. ఆమేన్. అలాగే ఆత్మీకంగా ప్రియుడుగా, నువ్వు ప్రియురాలుగా దేవుడికి ఇష్టడుగా ఉంటుంటే అనేక రాళ్ల దెబ్బలు నీకు తగులుతుంటాయి. తగిలినప్పుడు నువ్వు బాధపడవసరం లేదు. దేవుడికి ఇష్టడుగా ఉన్నవాడు ఎలాగుంటాడంటే చూడండి, అతను మనసులో ఎన్ని గాయాలు వచ్చినా, ఎంత బాధ వచ్చినా అతడు
ఆ మనసులో ఉంచుకోకుండా, అలాగే టెన్షన్ పడిపోకుండా, అలాగే ఆలోచించుకోకుండా అలాగే ముందుకు సాగిపోతాడు. ఎవరు? ప్రియుడు, దేవుడికి ఇష్టడుగా ప్రియుడిగా ఉన్న వ్యక్తి. ఇప్పుడు దేవుళ్ళో నిలబడి దేవుడికి ప్రియుడిగా ఉన్నవాడికి ఎన్ని రాళ్ల దెబ్బలు వచ్చినా ఆడు తలంచుకోడు, మనసులో ఏమి కూడా పెట్టుకోడు. నువ్వు డాక్టర్ దగ్గరికి వెళ్తే ఎందుకు ఆలోచిస్తున్నావు, ఎందుకు బీపీ పెరిగిపోతుంది, ఎందుకు ఆలోచిస్తున్నావు, షుగర్ ఎక్కువైపోతుంది, ఇది ఆలోచన, లోక ఆలోచన. లోక సమస్యలు బట్టి, రకరకాల ఆలోచన బట్టి బీపీ పెరిగిపోతుంది, షుగర్ కూడా పెరిగిపోతుంది. నువ్వు ఎందుకు ఇంత ఆలోచించుతున్నావు సమస్యల గురించి? సమస్య పెరుగుతుంది కానీ సమస్య తగ్గుతుల్లా. అప్పు పెరుగుతుంది కానీ అప్పు తగ్గటల్లా. ఇరుకు పెరుగుతుంది కానీ ఇరుకులోంచి బయటకు పడతలేదు. ఇబ్బందులు పెరుగుతున్నాయి కానీ ఇబ్బందులోంచి బయట పడేసేవాళ్ళు లేడు. ఇంకా ఇరుకులోనే నిన్ను పెట్టేస్తున్నారు, ఇంకా ఇబ్బందులోనే పెట్టేస్తున్నారు. ఇంకా సమస్య నీకు ఎక్కువైపోతుంది. ఇంకా పోరాటము, నువ్వు పోరాడటానికి నీ శక్తి సరిపోవటంలా. ఎందుకు నీ శక్తి ఎందుకు సరిపోవటం లేదు అంటే, నీవు ఒక్కడమే పోరాడుతున్నావు తప్ప నువ్వు దేవునితో కలిసి పోరాడతల్లా. నువ్వు దేవునితో కలిసి నువ్వు పోరాడుతుంటే అప్పని సమస్య ఏమవుతుందంటే, అప్పు నుంచి దేవుడు బయటపడేస్తాడు. దేవుడితో పోరాడితే సమస్య నుంచి బయటపడేస్తాడు. దేవుడితో పోరాడితే లక్షలే కావచ్చు, కోట్లే కావచ్చు, అది దేశపు అప్పే కావచ్చు, కుటుంబ అప్పే కావచ్చు, నీ అంత నువ్వే అప్పు చేసుకోవచ్చు, నీ అజ్ఞానం బట్టి నువ్వు అప్పు చేసుకోవచ్చు. ఎలాంటి అప్పు అయినా, ఎలాంటి సమస్య అయినా నువ్వు దేవుడితో కలిసి సంఘంలో నిలబడితే అప్పుగా ఉండదు. అప్పు నుంచి దేవుడు బయటపడేస్తాడు, రోగాల నుంచి బయటపడేస్తాడు, ఇబ్బందుల నుంచి బయటపడేస్తాడు, ఇరుకులన్నిటిలో నుంచి బయటపడేసే దేవుడు మన ఒక్క దేవుడు, ఆయనే ప్రభు అయిన యేసుక్రీస్తు. ఇప్పుడు ఎపఫ్ర ఎవరికి ప్రియుడిగా ఉన్నాడో? దేవుడికి ప్రియుడిగా ఉన్నాడు, దేవుడికి ఇష్టడుగా ఉన్నాడని గ్రహించిన వ్యక్తి. సామాన్యంగా ఈ మాట పౌలు ఏదో ముఖస్థుతి చూసి మాట్లాడే వ్యక్తి కాదు అతడు. ఎవరండి? పౌలు అందరిలా మాట్లాడేవాడు కాదండి. ఇతను ఎంతో పరిశీలించి పౌలు ద్వారా ఈ మాట దేవుడు రాస్తూ ఉన్నాడు. పౌలు ద్వారా ఈ మాట దేవుడు రాస్తున్నాడు. ఇదిగో ఇప్పుడు ఎవరితో చెబుతున్నాడు? పౌలు ఎవరితో చెబుతున్నాడు ఈ మాట? కొలస్సీ సంఘానికి చెబుతున్నాడు. కొలస్సీ సంఘానికి చెబుతున్నాడు. ఎపఫ్ర ఎలాంటి వాడు అనుకున్నావు? అతడు ప్రియుడు నాకు చాలా ఇష్టడు. నాకంటే ముందు ఇతడు ఎలాగున్నాడో దేవుడికి ఇష్టడు అంటే అంత నమ్మకమైనవాడు ఎపఫ్ర. అందుకే మీరు కూడా ప్రియులుగా మీరు ఉండాలి. మీరు కూడా ఎవరికో ప్రియులుగా ఉండాలి? దేవునికి ప్రియులుగా ఉండండి. దేవునికి ప్రియులుగా ఉంటే మీరు మన దేవుడు ఉన్నతమైన స్థానంలో దేవుడు మిమ్మల్ని ఉంచుతాడు. ఉన్నతమైన స్థానంలో దేవుడు మిమ్మల్ని ఉంచుతాడు. మీకు ఏది కూడా తక్కువ ఉండదండి, ఏది కూడా తక్కువ ఉండదు. అంత అభివృద్ధి, అంత ఆశీర్వాదము, అంత దీవెన నా దేవుడు నీకు ఇస్తాడు. అందుకే నువ్వు దేవుడికి ప్రియుడుగుండు, నీకు ఏది కూడా తక్కువ ఉండదు. ఆమేన్. ఏది కూడా తక్కువ ఉంచాడు. నిన్ను చేతులు చాపుకునేటట్టు చెయ్యడమ్మా, అడుక్కునేటట్టు చెయ్యడు. నువ్వు దేవుడు సన్నిధిలో నిలబడకపోతే నువ్వు అడుక్కునేవాడు అయిపోతావు, దిక్కుమాలోడు అయిపోతావు, నువ్వు దరిద్రుడు అయిపోతావు, నువ్వు గుడ్డువాడు అయిపోతావు. నువ్వు దిగంబరిగా అయిపోతావు. ఇదేంటి పాస్టర్ గారు ఇలా తిట్టేస్తున్నారు? ఏంటి ఇలా తిట్టొచ్చా? మనకు తెలియకుండానే మీకు రకరకాల ఆలోచనలు వస్తాయి. ప్రకటన గ్రంథంలో అదే మాటలు ఉన్నాయి. ఇది నా సొంత మాటలు కాదు, ఇది నా సొంత మాటలు రాకుండా నేను దేవుడి దగ్గర అడుక్కుంటాను. నా పెదవులకు మీరు తోడుగా ఉండాలి, నా హృదయంలో మీరు ఉండాలి, నా అపవిత్రమైన పెదవులు నువ్వు కాల్చి నన్ను మరుగుపరిచి నువ్వు మాట్లాడాలంటాను. ఇప్పుడు మాట్లాడేది ఎవరు?
ఎవరండి? ఒక్కోసారి మన పిల్లల్ని ప్రేమతో గర్దిస్తే వారు వినకపోతే కఠినంగా కూడా గర్దిస్తాం లేదా? అవునా కదండి? ఒక చెర్రి తల్లి, ఒక చెర్రి తండ్రి ఇంత ప్రేమ చూపిస్తుంటే ఆ పరలోకమందున్న దేవుడు మనకి బిడ్డలను ఇస్తే మనకు బిడ్డలు అయ్యారు. ఇప్పుడు నీకు ఎక్కువ ప్రేమ నీ కూతురు మీద, నీ కుమారుడు మీద నీకెక్కువ ప్రేమ, నా దేవుడికి ఎక్కువ ప్రేమ? కరెక్ట్గా చెప్పండి. మనం పనికిమాల ప్రేమలు. నా కొడుకు చూడలేదు, నా కూతురు చూడలేదు, ఇంత గొప్ప చదివిచ్చానాన్ని మళ్ళీ దిప్పే ప్రేమలు ఎవరండి? మీరు చెప్పరేంటమ్మా? కరెక్టే కదా? మరి ఎప్పుడు నా దేవుడు ఎప్పుడన్నా అన్నాడా? నువ్వు వద్దన్న తోసేస్తుంటే, ఒరే కుమారుడా, నువ్వు నన్ను ఇడిచిపెట్టుకుంటే నీ బతుకు ఎలా ఉంటుందిరా? నన్ను ఇడిచిపెట్టుకుంటే ఎలాగుంటుందా నా కుమారుడా, నా కుమార్తె? నాకెందుకురా నువ్వు దూరంగా ఉంటావో? నీకు అసలు బుద్ధి లేదు, సిగ్గు లేదు కదరా అని దేవుడు మనల్ని హెచ్చరిస్తూ ఉంటాడు. ఎంత ప్రేమగా హెచ్చరిస్తాడు చూడండి. ఆమేన్. ఈడు మారడు, ఈ మారదు అని మన తల్లిదండ్రులు భూమి మీద ఎంతోమంది మనల్ని తోసేసారు లేదా? ఉన్నారా లేదండి? కానీ నా దేవుడు ఆమేన్ మన తల్లిదండ్రులు తోసేసిన, మన అన్నదమ్ములు త్రోసేసిన, మన అక్క చెల్లు త్రోసేసిన నా గొప్ప దేవుడు నన్ను తోయలేదు, మిమ్మల్ని త్రోయలేదండి. తోసాడా? తోయలేదు. అయిన ఇప్పుడన్నా ప్రభు కొరకు బ్రతకండి. ద్రాక్షవల్లి ఆయన. ద్రాక్షవల్లి అంటే సంఘము, మనము తీగలము. సంఘానికి అంటుకట్టుకుంటే సంఘంలో ఉన్న ఆశీర్వాదం, సంఘంలో ఉన్న దీవెళ్ళు, సంఘంలో ఉన్న కృప, సంఘంలో ఉన్న సమృద్ధి మీ ఇంట్లో మీలోకి బయలుదేరి మీకు బుద్ధిని, జ్ఞానాన్ని, సమస్యల్ని, ఇరికల్ని, ఇబ్బందుల్ని, రోగాల్ని అన్నిటిలో నుండి మిమ్మల్ని బయట పడేసే దేవుడు ఒక్కడే. ఆమేన్. ఇప్పుడు మనం ఆయనకి ఎలాగుండాలి? ఎలాగుండాలి? ప్రియులుగా ఉండాలి. నువ్వు ప్రియుడిగా ఉన్నావా లేదో ఒకసారి ఆలోచించు. నువ్వు ప్రియుడిగా ఉండాలి. అంత ఇష్టడుగా దేవుడికి ఉండాలి. ఉంటే ఎంతగా దేవుడు నిన్ను దీవిస్తాడో తెలుసా? అంతగా దేవుడు నిన్ను దీవిస్తాడు, అంతగా దేవుడు నిన్ను ఆశీర్వదిస్తాడు. దేవునికి నువ్వు ఇష్టడుగా ఉంటే పరిశుద్ధాత్మ నీ మీద నిలుస్తుంది. అమ్మా, పరిశుద్ధాత్మ నీ మీద నిలుస్తుంది. నీ శరీరం అక్కడే ఉంటుంది, శరీరం అలాగే ఉంటుంది. నువ్వు ఎవ్వరు చేయలేని ప్రార్థన ఆయన నీలోకి వచ్చి చెప్పిస్తాడండి. ఇంకో మాట చెప్పనా? నిన్ను ముందు పెట్టి ఆయన నీ పక్క నుండి, నీ ముందుండి, నీ పక్క నుండి నీకు విజయాన్ని ఇస్తాడు. పోరాడేది ఎవరో? దేవుడు నీలో ఉండి. విజయం ఎవరికి వచ్చింది? నీకొచ్చింది. అబ్బా, ఎంత గొప్ప కార్యం అండి ఇది. ఆమేన్. నిన్ను జయించేటట్టు ఆయన చేయబోతున్నాడు. ఇప్పుడు నేను ఆశీర్వదించేటట్టు చేయబోతున్నాను నిన్ను. ఇంకా అభివృద్ధి 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 నువ్వు చేస్తూ వస్తావు ఇక్కడ. అలాంటి ఆత్మీయ నేత్రాలు మనకు కలుగును గాక. గుడ్డోడుగా ఉండకూడదండి. మన ఈ శరీర నేత్రాలతో దేవుని చూడలేం. చూస్తామండి? ఈ శరీరంతో పరలోకం పోవో. పరలోకం పోతే పరలోకం కూడా కంపు చేసేస్తాం. ఇక్కడ మనందరం అక్కడే అబద్ధాలు, అక్కడే గొడవలు, అక్కడే కొట్లాట్లు చేసేస్తాం. అందుకే దేవుడు పరలోకం వెళ్ళిపోయినప్పుడు కడబోర శబ్దం మ్రోగినప్పుడు అంట శరీరము మహిమ శరీరంగా మార్చబడుతుంది. మహిమ శరీరంగా మార్చబడు. అందుకే భూమి మీద ఉన్నంత వరకు పోరాటము తప్పదు. ఆమేన్. దేవుని శక్తిని ఎప్పటికప్పుడు పొందుకోవాలి. ఉపవాసాలు ఉండి, ప్రార్థనలో ఉండి, ఉపవాసాలు ఉండి శరీరాన్ని నల్లగొట్టేసుకోవాలి. ఆమేన్. శరీరం గురించి చూడకూడదు, శరీరం గురించి చూడొద్దు. ఆమేన్. శరీరం గురించి మీరు అస్సలు పట్టించుకోవద్దు. ఆమేన్. మీరు ఆత్మలో ఎదుగుతుంటే శరీర రోగాలు ఒక్కొక్కటి దేవుడు తీసేస్తాడు. శరీర సమస్యలన్నీ దేవుడు తొలగిస్తాడు. శరీర బాధలన్నీ దేవుడు తొలగిస్తాడు. శరీర ఇబ్బందులన్నీ దేవుడు తొలగిస్తాడు. మీరు ఆత్మలో ఎదుగుతుండి కొలది ప్రియుడా
నీ ఆత్మ వర్ధిల్లుతున్న ప్రకారము అన్ని విషయంలో నువ్వు ఎలాగుండాలి? సౌఖ్యముగా ఉండాలి. అన్ని విషయంలో సంఘంలో నమ్మకస్తుడిగా ఉండాలి. దులుపుకొని పోయేవారుగా ఉండకూడదు. మీ ఇంట్లో నువ్వు దులుపుకొని వెళ్ళిపోతే మీ ఇల్లుని ఎవరు పట్టించుకుంటారు? మనము ఒక మాట అనండి, చుట్టాలు వాళ్ళు వస్తారు, దేవుని స్తోత్రం, ఉంటారు, 2 రోజులు వెళ్ళిపోతారు అంతే కదండి. ఆమేన్. నువ్వు అలాగే వెళ్ళిపోవు కదా, అది నీ ఇల్లు. ఇప్పుడు నీ సంఘము, ఇది నీ ఇల్లు, నీ బాధ్యత నీకున్నది. నువ్వు చేయవలసిందంత సంఘంలో బాధ్యత కలిగి నువ్వు చేస్తూ ఉండాలి. ఆమేన్. ఈరోజు చూడండి, వారం నుండి వారం వరకు గాంధీ హాస్పిటల్ చూడు, ఉస్మాని హాస్పిటల్ చూడు, ప్రతి హాస్పిటల్ నువ్వు పరిశీలించు. హాస్పిటల్ ఖాళీ ఉండలేదు ఈ వర్షాకాలంలో. ఆమేన్. నేను వాళ్ళకంటే గొప్పదాన్ని, నా గొప్పవాడిని నేను అంటలేదు. ఆమేన్. నేనేమంటున్నానంటే మనకు కూడా జబ్బులు వస్తాయి. క్రైస్తవులకు రోగాలు రావని ఎక్కడ రాయలేదు. మీకు కూడా జబ్బులు వస్తాయి, మీకు కూడా జబ్బులు వస్తాయని చెప్పాడు. కానీ ఆమేన్, కానీ నా కృప మీ మీద ఉంటుంది. ఐగుప్తులో కలగజేసిన రోగాలేమి మీ వద్దకు రావు. ఒకవేళ వస్తాయి, వచ్చినా మిమ్మల్ని నేను ఆమేన్ అందరిలాగా అక్కడ ఉంచే దేవుని కాదు నేను. నువ్వు ప్రత్యేకింపబడ్డావు కదా, ఆదివారం వస్తున్నావు. ఎందుకు వస్తున్నావు? ఆమేన్. నువ్వు ఇక్కడికి వస్తుంటే నీ కష్టాజీతము హాస్పిటల్ పాలు కానివ్వడు, నీ కష్టాజీతం వడ్డీల పాలు కానివ్వడు, నీ కష్టాజీతం ఇక్కడ అక్కడ పెట్టనవ్వడు. నీ కష్టాజీతాన్ని నా దేవుడు దీవిస్తాడండి, దీవిస్తాడు. అబ్రహాం కష్టాజీతాన్ని దేవుడు దీవించలేదా? యోబు కష్టాజీతాన్ని దేవుడు దీవించలేదా? దావీదు కష్టాజీతాన్ని దేవుడు దీవించలేదా? నువ్వు ప్రియుడుగా ఉంటే నీ కష్టాజీతం ఆయన దీవిస్తాడమ్మా. ఆమేన్. అయ్యా, ఇంట్లో పరిస్థితి బాగోలేదు, ఒక అరకిలో బియ్యం అయ్యా అని ఒకప్పుడు మనం బియ్యం లేక అడుక్కున్నాం ఉన్నాం. కానీ అరకిలో బియ్యం ఇచ్చారు, తిరిగి మళ్ళీ ఇచ్చేసాం. మళ్ళీ కొన్ని రోజులు మళ్ళీ అడిగాము, ఆ బియ్యం అయిపోయినాక మళ్ళా వాళ్ళ దగ్గర వాళ్ళు మళ్ళీ మనకి ఇచ్చారు. ఇస్తే మళ్ళీ ఇవ్వలేకపోయాం వాళ్ళకి. ఆ తర్వాత వాళ్ళకు ఇవ్వలేనందుకు మన ఇంట్లో ఇత్తడి క్యారేజీలుండి, ఇత్తడి బిందులు కూడా ఉండేయండి. అబ్బో, ఇత్తడి బిందులు ఎంత గౌరవంగా ఉండే తెలుసా? పల్లెటూరులో మీకేం తెలుసండి? చింతపండేసి ఉప్పేసి కడిగితే కొత్త బిందులుగా మెరిచిపోయాయి. నిజంగా అండి. ఆలో ఏంటంటే ఎవరైనా చుట్టాలు వస్తే ఇంటి ముందు అవి కనపడాలి. ఆ ఇంటి ముందు ఆ బిందులు కనపడితే ఇలా ఉన్నవాళ్ళలాగా నన్ను అనుకోవాలని ఈ సిస్టర్లు మరీ ఎక్కువ చేసేవారండి. ఆమె ఇల్లు శుభ్రం చేసేది ఎవరండి? మీరు బాధపడకండి. ఆమె హల్లెలూయా. అంత నీట్నెస్, నిజంగా ఆ సిస్టర్లకి అంత నీట్నెస్ ఉంటుందండి. ఆమేన్. దేవునికి మహిమ కలుగును గాక. ఆమేన్. మరి అలాంటి ఇత్తడి బిందులు, ఇత్తడి క్యారేజీలు ఒక్కొక్కసారి మనం తాకట్టు పెట్టుకున్న దినాలు కూడా ఉన్నాయి, లేవండి? ఇప్పుడు దేవుడు మహాకృపను బట్టి, దేవుడి నమ్మకం ముందు మన పరిస్థితి ఎలా ఉందో చూడండి. చెప్పులకి అరిగిపోతే చూడండి, అరిగిపోయిన చెప్పులు పడలేదు, తెగిపోయినా కానీ మనం పడేయలేదు. ఫినిషులు పెట్టుకొని అలాగే నడిచే దినాలు ఎన్ని దినాలు ఉన్నాయో మీరు ఆలోచించండి. ఈరోజు అలాంటి స్థితి మనకు దేవుడు ఉంచలేదు. ఎలాంటి స్థితి? క్యారేజీలు తాకట్టు పెట్టుకునే స్థితి నుంచి దేవుడు బయటపడేశాడు మనల్ని. ఆమేన్. బిందులు తాకట్టు పెట్టుకునే స్థితిలోంచి మనల్ని బయటపడేశాడు. ఇప్పుడు ఇంకో స్థితి ఏంటంటే, చెప్పులు అరిగిపోయిన చెప్పులు, మళ్ళీ చెప్పులు కొనుక్కోవడానికి డబ్బులు లేవు. ఫినిషులు పెట్టుకుని అదే రీతిలో నడుచుకుంటూ వెళ్ళే వాళ్ళము. ఆ చెప్పులు ఎవరన్నా తీసేసుకుంటారేమో అని జాగ్రత్తగా పక్కన మూలన పెట్టుకున్న వాళ్ళు కూడా ఉన్నాం. ఏ చెప్పులు? ఆ ఫినిషులు చెప్పులే, ఆ బొక్కలు అడిపోయిన చెప్పులే, ఆ రంధ్రాలు పడిపోయిన చెప్పులే. కానీ అలాంటి స్థితిలో నుంచి నిన్ను దేవుడు బయటపడేసాడే. ఇప్పుడు మీ ఇంట్లో 2 జతలు 3 జతలు కూడా ఉన్నాయండి. ఆమేన్.
లేవండి. రెండే షూలు కూడా ఉన్నాయండి. డ్రెస్ని బట్టి షూ కూడా ఎత్తనావు నువ్వు, డ్రెస్ని బట్టి చెప్పులు కూడా ఎత్తనావు నువ్వు, డ్రెస్ని బట్టి బెల్ట్ కూడా వేసిన వాళ్ళు ఉన్నారు. డ్రెస్ని బట్టి చూడండి, ఇగో ఏ డ్రెస్గా మ్యాచ్ చేసిన వాళ్ళు కూడా ఉన్నారు. స్థాయి ఏమైపోయింది? పెరిగిందా లేదా? ఎందుకు ఈ స్థాయి పెరిగిందంటే, నా దేవుడికి నువ్వు ప్రియుడిగా ఉన్నావు, ఇక్కడ నువ్వు ప్రియురాలుగా ఉన్నావు. అందుకే నువ్వు దేవుడికి ఇష్టడుగా ఉన్నావు కాబట్టి దేవుడు నీ స్థితిగతులన్నీ మార్చుకుంటూ వస్తున్నాడు, నీ పరిస్థితులన్నీ మార్చుకుంటూ వస్తున్నాడు. ఇప్పుడు గుడిసెలో ఉన్న నీ బతుకుని బిల్డింగ్లో తీసుకొచ్చాడు. 4 ఏళ్ళు నోట్లోకి వెళ్తున్నాయని మర్చిపోతావేంటి? ఒకప్పుడు సైకిల్ ఉండేది నాకు. ఆ సైకిల్ మీద ఎంత దూరం వెళ్ళేవాడిని అంటే, నా దేవుని కృపను బట్టి అంత దూరం వర్షంలో తడుచుకుంటూ వెళ్ళేవాడిని అండి చర్చికి. తడిచిపోయి చర్చి వర్షమన్న నన్ను ఆపలేదు, నా దేవుని సన్నిధులను ఉండిపోవాలని వెళ్ళేవాడిని. ఆమె తడుచుకుంటూ అక్కడికి వెళ్ళి బాత్రూంలోకి వెళ్ళి డ్రెస్ మార్చుకొని బైబిల్ తీసుకొని తడిసిన బట్టలు మళ్ళీ అదే కవర్లో పెట్టుకొని ఆరాధించుకుంటూ మళ్ళీ అదే రీతిలో మళ్ళా ఆ కవర్లో బైబిల్ పెట్టుకొని తడుచుకుంటూ దేవుడి దగ్గర నుంచి వచ్చేవాడిని. దేవుడు చూడలేదా? క్రీస్తునందు నీ ప్రయాస వ్యర్థమైపోయిందా? పనికిమాలను జీవితంలో నువ్వు మెసిలిపోతున్నావు. ఇంకానే వద్దు, బయటకు రా. ఎవరండి నిన్ను చూసుకుండేది? ఏ తల్లికి ఉందా ప్రేమ? మాట్లాడేసే తల్లులు ఉన్నారు, మాట్లాడేసే తండ్రులు ఉన్నారు, కానీ సహాయం చేసేవాళ్ళు లేరండి. ఎవరు సహాయం చేయరు. ఏదో ఎవరో వచ్చి సహాయం చేస్తారంటే పిచ్చి భ్రమ ఇది. ఒకసారి నీ భర్త నీకు చేయడు, ఒకసారి నీ భార్య నీకు చేయదు, ఒకసారి నీ తల్లిదండ్రులు చేయరండి. ఎప్పుడు సహాయము నా దేవుడి నుంచి వస్తుంది. నీకు, నాకు, మనందరికంటే ప్రతి క్రైస్తవుడికి వస్తుందండి. నువ్వు తెలుసుకోకుండా మాటలు మాట్లాడుతున్నావు. దేవుని విలువేంటో నీకు తెలియట్లేదు, దేవుని సంఘం ఏంటో నీకు తెలియట్లేదు. సహోదరుడా, సహోదరి, ఈ వాక్యం నీ కొరకే. నీ బ్రతుకును మారుస్తుంది ఈ వాక్యం. నీ విలువేంటో నిన్ను చూసుకో. అందుకే ప్రభుతో మనం ఎప్పుడు కూడా సావాసం కలిగి ఉండాలండి, సావాసము కలిగి ఉండాలి. ఇంకొక మాట చెప్పి కొంచెం ముందుకెళ్దాం. ఇంకొక మాట, ఆమేన్. దానియేలు బానిసగా బబులోను దేశానికి వెళ్ళాడు. క్రైస్తవుడండి. ఎవరో దానియేలు క్రైస్తవుడు, దేవుడికి ఇష్టడు. బబులోను దేశానికి వెళ్తే మీరు ఒక్కసారి అనండి, ఎలాగెళ్ళాడు? బానిసకి వెళ్ళాడు. బానిసకి వెళ్తే నిజంగా అమ్మ మీరు ఒక్క మాట వినండి అమ్మ, నిజంగా ఒక కార్పొరేటర్ మాటే ఎంతగా నువ్వు వింటున్నావే, ఒక ఎమ్మెల్యే మాట ఇంతగా వింటున్నావే, మరి రాజు మాట మరి వింటారండి? మీరే చెప్పండి. ఒక కార్పొరేటర్ మాటకి గజగజ వండుకొని చేతులు కట్టేసుకుంటారు, ఒక ఎమ్మెల్యే మాటకే ఓకే బాబోయ్ అదవుడికి ఏదో బతుకులేనట్టు వంగిపోతారు. మరి ఈ దానియేలు అస్సలు వంగలేదంట. ఎవరండి? వంగలేదండి. ఆత్మీయుడు ఎవరి దగ్గర తన ఎముకను వంచడం. ఆమేన్, హల్లెలూయా. బత్తి అంటే అదండి. షద్రకు, మెషకు, అబేద్నెగోల బత్తి ఎలాగుందో చూడండి, సాగలు పడలేదు. ఇంకొక మాట చెప్పనివ్వండి, ఆమేన్. విగ్రహాల దగ్గర అన్నీ తెచ్చి పెడుతుంటే దానియేలు, షద్రకు, మెషకు ఏమన్నారు తెలుసా? ప్రార్థన ఒకటి చేశారండి. ఆమేన్. మాకు ఆహారం పెడుతున్న వ్యక్తి మనసు మార్చి మేము ఇది తినము, కూరగాయలే తింటాం. ఈ సండే ఇలాంటి చెబుతారా పాస్టర్ గారు అని మీరేమీ అనుకోరని నాకు బాగా తెలుసు. ఆమేన్, హల్లెలూయా. కూరగాయలు ఇష్టపడం. అబ్రహాం సంతానం కదా మనము. అబ్రహాం ఏం తిన్నాడో అది మీకు బాగా తెలుసు. ఆమేన్, హల్లెలూయా. దేవునికి ఇష్టమైన తినండి, ఏం తినొద్దని నేను అంటలా. ఆమేన్, హల్లెలూయా. అందుకే పరిశుద్ధాత్మ దేవుడు మనందరితో మాట్లాడుతున్నాడు. అయితే ప్రార్థన చేసినప్పుడు అతను మనసు మారింది.
ఈ బిర్యానీలు మటన్లు చిక్కులు తిన్న వాళ్ళు మనస్సు ఈ తిండి తిన్న వాళ్ళ కంటే కూరగాయలు తిన్న వాళ్ళ ముఖము తేజస్తో ఉంది. అంటే రేపు నుంచి మేము ఇది తినొద్దా పాస్టర్ గారు అని అనకండి. హల్లెలూయా, తినమండి, మీకు ఏది ఇష్టమైతే అదే తిందుము గాక. ఆమె తిండి విషయంలో ఏమి వెనకాడొద్దు. దేవుడిచ్చిన మట్టికి ఆమె ఇంతకు ముందైతే దేవుడి కృపను బట్టి వారానికి ఒకసారి తెచ్చుకునేవాళ్ళం. ఏదంటే చికెన్, కోడి మాంసం. హల్లెలూయా, మీరు చెప్పరేంటండే? ఆమె దేవుడు దీవించుకోల్ది 2 సార్లు అయిపోతుంది, 3 సార్లు అయిపోతుంది. అవునా కదండి? దేవుడు అంతగా దేవుడు దీవించాడు. జ్ఞాపకం చేసుకుంటున్నారా? ఇప్పుడన్నా జ్ఞాపకం ఉండటం మనకే మంచిది. ఇప్పుడు జాగ్రత్త ఆలకిద్దాం. దానియేలు చూడండి, దేవుడికి ప్రియుడుగా ఉన్నాడు. దేవుడికి ప్రియుడుగా ఉన్నాడని గాబ్రియేలు దూత వచ్చి దానియేలుతో చెప్పింది. హల్లెలూయా. ఇప్పుడు పరిశుద్ధాత్మ దేవుడు నీతో నాతో చెబుతున్న ఈ మాట లోపలికి ముందుకెళ్తాం. దానియేలు దేవుడికి అంత ఇష్టడుగా ఉన్నందుకు ఆ దేశంలో దేవుడికి ప్రియుడుగా దానియేలు ఉన్నందుకు దానియేలును ఒక దేశానికి ప్రధానమంత్రిగా చేశాడు. సంఘాన్ని అంటుకట్టుకో, సంఘంలో నిలబడు, అటు ఇటు తిరగొద్దు, స్థిరత కలిగి నువ్వు ఒక ఆత్మీయ సంఘాన్ని నీకు ఇచ్చినప్పుడు నువ్వు నిలబడితే, ఆ సంఘాన్ని నువ్వు అంటుకట్టుకుంటే, ఆ సంఘంలో నువ్వు దేవుడికి ఇష్టడుగా ప్రియుడిగా ఉంటే నిన్ను కూడా దేవుడు ఉన్నతమైన స్థానంలో దేవుడు తీసేస్తాడు. ఇప్పుడు అన్ని సమస్యల నుంచి నిన్ను బయటపడేసి రోజు నువ్వు మార్పు చెందకపోతే, ఆశీర్వాదం నీకు రాకపోతే నువ్వు చూడు, ఇంకా నువ్వు ఆశీర్వదింపబడతలేదంటే ఇంకా నువ్వు ఏ పనికిరాని తీగలు ఉన్నాయో ఆ పనికిరాని తీగలు కట్ చేసుకుంటే నిన్ను దేవుడు దీవిస్తాడు. హల్లెలూయా. అందుకే దేవుడితో ఎక్కువ సంబంధం కలిగి ఉండాలి. అయితే ఒక ఆమె అయితే పేరు చెప్పను కానీ, పాస్టర్ గారు నేను బయట దేశానికి వెళ్తున్నానయ్యా అన్నది. బయట దేశానికి వెళ్తున్నావు, అన్నీ రెడీ అయిపోయిన పాస్టర్ గారు, వెళ్తున్నానయ్యా అన్నది. వెళ్ళిపోతున్న వాళ్ళు మనం ఏం అడ్డు పెడతాము? సరే అమ్మ జాగ్రత్తగా వెళ్ళమ్మా అని పంపించాక అక్కడి నుంచి మళ్ళీ ఫోన్లు చేస్తుంది. నాకు మంచి ఇల్లు దొరకలేదు, నన్ను మాట్లాడటం లేదు, నాతో పొద్దు నుంచి సాయంత్రం వరకు పనే చేపిస్తున్నారు, నాకు రెస్ట్ రావటం లేదు, నన్ను కొట్టేస్తున్నారు, నన్ను తిట్టేస్తున్నారు, బాబోయ్ 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 మరొక మంచి ఇల్లు వచ్చేటట్టు ప్రార్థన చేయండి. అప్పుడు అన్న దేవుడి ఇష్టం కాకుంటే వెళ్ళిపోయావు కదమ్మా, సరే నువ్వు అన్నీ సిద్ధం చేసేసుకున్నప్పుడు నేను నీకెందుకు అడ్డు చెప్పాలి చెప్పు? ఆ టైంలో నేను అడ్డు చెప్పినా దేవుడు వద్దంటున్నాడమంటే నువ్వు మానవు కదా, అందుకే సరే ఇదవిడికి ఎలా ఉంటే అలాగే జరుగుతుందని వెళ్ళమంటం కూడా జరిగింది. కొందరు అన్నీ అయిపోయినాక పాస్టర్ గారు మరి వెళ్తున్నానండి అంటారు. వెళ్తున్నాను అన్నప్పుడు వెళ్ళమంటాడు దేవుడు కూడా. నేను కూడా వెళ్ళమని నేను చెప్తాను. ఇజ్రాయెల్ ప్రజలు చూడండి, బెన్యామీనులతో యుద్ధం చేసినప్పుడు ఏం జరిగింది తెలుసా? మేము యుద్ధానికి వెళ్తామన్నారు, వెళ్ళు అన్నాడు. వెళ్ళినప్పుడు ఇజ్రాయెల్ ప్రజలు ఓడిపోయారండి. మళ్ళీ వచ్చి గొల్లుమని ఏడుచుకుంటూ వచ్చి, ప్రభువా నువ్వే కదా వెళ్ళమన్నావు, వెళ్తామంటే నేను వెళ్ళమని నేను ఎప్పుడు చెప్పాను? మీరు వెళ్తానన్నారు కాబట్టి వెళ్ళమన్నాను నేను. అర్థమవుతుందా? అయితే ఇప్పుడు మళ్ళీ 2వ కూడా వెళ్తాం ప్రభు అన్నారు. బుద్ధి రాలేదు, వీళ్ళకి బుద్ధి రాలేదు. 2వ కూడా వెళ్తానన్నాడు. వెళ్ళండి అన్నాడు. 2వ కూడా వెళ్ళాక మళ్ళీ ఓడిపోయినాక ఇదేంటి ప్రభా మళ్ళీ ఓడిపోయాము, 2వ మేము మిమ్మల్ని అడిగి వెళ్ళాం కదా, వెళ్తానన్నారు కానీ వెళ్ళమంటారా మానేయమంటారా అని మీరు నన్ను అడిగారా? అడగల. వెళ్తామంటే మీకు వెళ్ళిపోవటమే కావాలి. ఆ టైంలో ఎవరు చెప్పి నేను వెళ్ళండి వెళ్ళిపోమన్నారు. ఓడిపోయారు. అప్పుడు 3వసారి వెళ్తామనలేదు. సమాధాన బలులు అన్నీ అర్పించాక దేవుని సన్నిధులు ఏడ్చుకుంటూ, ప్రభువా ఒక్కసారి ఓడిపోయామయ్యా, ఇన్ని వేల మంది చచ్చిపోయారు, 2వసారి వెళ్ళాము, ఇన్ని వేల మంది చచ్చిపోయారు, ప్రభువా ఇప్పుడు నాయన వెళ్ళాలా వద్దా?
ఆమేన్. ఇలాంటి దెబ్బలు తగలటము చాలా క్రైస్తవుడికి చాలా మంచిది, సరిచేయటానికి మాటలు. ఆమేన్. హల్లెలూయా. తీపి మాటలు నమ్మకండి. ముసుముసులు నవ్వుతూ మాట్లాడుతుంటారు కొందరు, ఆ మాటలు నమ్మకండి. హల్లెలూయా. మెలు తిరిగిపోయి మాటలు నమ్మకండి. హల్లెలూయా. స్థిరంగా నిలబడే మాటలను నమ్మండి. ఆమేన్. ఏది మంచిది ఏది చెడు అని నీకు బుద్ధి జ్ఞానం ఇచ్చాడు దేవుడు, తెలుసుకోలేవా? ఆమేన్. అందుకే పరిశుద్ధాత్మ దేవుడు నీతో స్పష్టంగా మాట్లాడుతున్నాడు. మూడోసారి వెళ్ళినప్పుడు ఏం చేశాడు తెలుసా? వెళ్తామయ్య అనలేదు, వెళ్ళమంటారా వద్దా? అప్పుడు అన్నాడు దేవుడు, వెళ్ళండి, ఇప్పుడు వెళ్ళు, నేను వాళ్ళని నీ చేతులకు అప్పచెప్తాను అన్నాడు. దేవుడు వారి పక్షంగా యుద్ధం చేసేసాడు. నువ్వు దేవుని సన్నిధిలో ప్రియుడిగా ఉండు, ఇష్టడుగుండు. ప్రభా, నాలో ఆయాస్కరమైన ఏమున్నాయి తీసే, నాలో ఏ పాపము కనపడకూడదు. ఈ పాపం ఉంటే ఆశీర్వాదం పోగొట్టుకుంటాం, పాపం ఉంటే దీవెనలు రావు, పాపం ఉంటే ప్రార్థన నడిపింపు ఉండదు, పాపం ఉంటే నిద్ర తప్ప రెండోది ఉండదు, పాపం ఉంటే చర్చికే రావాలనిపించదు, పాపం ఉంటే లోకంలో ఎంజాయ్ చేయాలనిపిస్తుంది, పాపం ఉంటే లోకంలో తిరగాలనిపిస్తుంది, పాపం ఉంటే దేవుడికి దూరం చేసేది పాపం ఒక్కటే. హల్లెలూయా. నువ్వు పొద్దు నుంచి సాయంత్రం గుడ్డు చాకరం చేయి, అదేది కూడా కష్టపడతావు, ఏది కూడా ఆశీర్వాదకరంగా ఉండదు. ఏదో దేనికో దానికి పోతూనే ఉంటుంది. ఏంటబ్బా ఇన్ని వేలు సంపాదిస్తున్నా, అవతలోడు ఏమి సంపాదించుకుంటా మామూలుగా ఉన్నాడు, వాడు బిల్డింగ్ మీద బిల్డింగ్ కట్టేస్తున్నాడు, నేను ఎంత చేసినా కానీ నా ఇంట్లో ఏదో ఒక శోధన ఏదో ఒక బాధ అని నువ్వు అనుకుంటున్నావు. అయితే నా దేవుడు నీతో చెబుతున్నాడు, ఇంతవరకు ఇష్టడుగా లేవు, ఇంతవరకు ఇష్టరాలుగా లేవు. ఇప్పుడు నా దేవుడు ఎపప్రాలాగా నువ్వు దేవునికి ఇష్టడుగా నువ్వు ఉండాలి. నువ్వు ఇష్టడుగా ఉంటే ఎపప్రాది ఎలాగున్నాడు? దేవునికి ప్రియుడుగా ఉన్నాడు. రెండోది అపోస్తలుడైన పౌలు కూడా ప్రియుడుగా ఉన్నాడు. మనం కూడా ప్రియుడుగా ఉంటే మనల్ని మన కుటుంబాల దేవుడు దీవిస్తాడని పరిశుద్ధాత్మ దేవుడే స్పష్టంగా నిన్ను బాగు చేసే మాటలు నీ ముందు పెట్టాడు. నిన్ను పాపం నుంచి బయటపడేసే మాటలు నీ ముందు పెట్టాడు. శాపాన్ని నుంచి బయటపడేసే మాటలు నీ ముందు పెట్టాడు. ఆమేన్. నేను ఉన్నతమైన స్థానంలో ఉంచటానికి సంఘంతో ఈరోజు నీతో ఒక ప్రత్యేకమైన మాటలు మాట్లాడాడు. ఇటు మాటలు మన ఎన్నుకొళ్ళ దేవుడు దీవించునుగాక. చేతులు పైకెత్తుదాం, కళ్ళు మోద్దాం. ప్రభా, నాయనా, నీకు ప్రియుడుగా ఎపప్ర ఏ రీతిగా ఉన్నాడో నన్ను కూడా ప్రియుడుగా చెయ్యండి అయ్యా, నన్ను కూడా ప్రియుడుగా చెయ్యండి అయ్యా. ఇన్న వాక్యము మా హృదయంలో నీరు కట్టి ఫలించి అభివృద్ధి పొందటానికి మీరే మాకు సహాయం చేయమని యేసు శక్తి కలిగిన నామంలో అడుగుతున్నాము తండ్రి. మోకాళ్ళు వేయండి.